ఇక్కడ అండర్వేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ బాల్కనీ. అక్కడ నుంచింది యాంటోనీ, అతను ప్రాజెక్ట్ మేనేజర్. కంపెనీ అతను గొప్ప ప్రాజెక్ట్ మేనేజర్ అనుకుంటుంటుంది, కానీ తను చేసింది ఎక్సెల్ వర్డ్ డాక్యుమెంట్ మాత్రమే. ఇప్పుడు పాపం ఆయనకు ఒక సమస్య వచ్చి పడుతుంది, చూడండి. ఇతని పేరు స్ప్రింగ్ సుందరం, కానీ అందరూ గజని పిలుస్తారు. ఎందుకంటే ఇతను 4 సంవత్సరాల కింద కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 12 సార్లు బయటకు ప్రయత్నించారు, కానీ బయట ఎవరు ఆపలేదు. అందుకని కంపెనీలో ఉండిపోయాడు. ఏమైందా? మన పప్పు కొల్లేదండి. ఎందుకో? మన ప్రాజెక్టు ఎందుకని? మనకి జావా కంప్యూటర్ డెవలప్ చేయాలి. 2 రోజులు టైం ఉంది. మనకు ఒక జావా రిసోర్స్ కావాలి. సరే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నారు. నాకు తెలిసిన ఒక జావా రిసోర్స్. ఎవరది? జావా రెడ్డి 1 పాయింట్. ఎవరా జావా రెడ్డి? ఎవరు? జావా రెడ్డి తెలీదా? జావా రెడ్డి తెలీదా? జావా రెడ్డి తెలీదా? ఎవరు పేరు చెప్తే ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతాయి. ఎవరు పేరు చెప్తే ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ రన్ అవుతాయి. ఎవరి కంటి చూపుతో ప్రాజెక్టులన్నీ ఎవరైతే పట్రా పట్రా ప్రాజెక్ట్లో పట్రా. ఎందుకో వాడికి ఏమైనా సాయం వచ్చిందా? పిల్లలు అయితే మేనేజర్తో మాట్లాడడం. ఎవరు అతను మేనేజర్? సరే మీటింగ్ సెటప్ చేయి, మాట్లాడదాం భాషతో. హలో 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 ఇదిగో స్ప్రింగ్ ఏంటి ఆంటోనీ ఇంకో మీటింగ్ సెట్ చేయమన్నాడు. మా తప్పలో నుంచి వచ్చాయి. భాష చెప్తుంటోటి కాదురా, వేరే క్యాప్టెన్ కానీ. ఏడయా ఈ భాష వస్తానా అసలు? సరే కానీ ఈ లోపల టీ పట్టరా. ఇప్పుడు ఫ్రీ కాదమ్మా. ఏంటి దానికి కూడా చూసానా? సరే సుడెక్సో తీసుకొని పట్టరా. ఇదిగో చూడు భాష సాకది. సరే కానీ నాకు జావా రిసోర్స్ కావాలి, జావా రెడ్డి కావాలి, పంపిస్తావా? నువ్వు ఉన్నప్పుడు ఇవ్వడానికి అది ఫ్రీ కదా, అది పెట్టాను. ఓకే ఓకే ఓకే. అరే నువ్వు ఏం చెప్పి మేనేజ్ అయ్యా, ఏం చెప్పి నువ్వు మేనేజ్ అయ్యావు. నీకు ఎక్స్ట్రా సీట్లు కొట్టకుండా తెలుసా? నాకు రావాల్సిన లైఫ్లో ఎప్పుడు పాతవాన్ని వదిలేరా? నీకు ప్రమోషన్ ఇప్పిస్తారా? నేను అరే నాకు చాలా మంది తెలుసురా బెంగళూరు. ప్రమోషన్ ఇప్పిస్తారా? భాష సారీ ఐమ్ సారీ. ఏంటా టెన్షన్గా ఉన్నావా? వేగ మర్చిపోతున్నావా? మర్చిపోలేదా? మర్చిపోతుంది అంటే చాలా వెంటనే ఆల్పరాన్ని బిస్కెట్ చావరేది కావాలి అంతేగా ఇస్తాను, కానీ నీకోసం కాదు, ప్రాజెక్ట్లో ఉన్న జనాల కోసం. ప్రాజెక్ట్ రాకపోతే అదంతా పీపుల్కి వెళ్ళిపోతాం, తర్వాత కంప్లైంట్ ఏర్పడి. అందుకని చావరెడ్డి ఇస్తాం. ఓకే చావరెడ్డి ఫోన్ చేసి చెప్తాను. ఓకే బా. ఎవరి కోసం అయితే పంపించరా? పంపించావు. ఓకే ఓకే. నేను జావా రెడ్డి 1 పాయింట్ యాంటోనీతో మాట్లాడాలి. నాతో మాట్లాడితే ఆంటోనీతో మాట్లాడినట్టు. కోపంలో రాస్తే జావాలో రాసుకుంటాను కూడా. నాకేంటి 30% హైక్. పోనీ కోడ్ రాసి నాకు నుంచి క్లాస్ ఫైల్స్ నీకు ఇస్తా, ఓకేనా?
నేను రాను, నేను మాదాపూర్ నుంచే వచ్చేస్తా. అవుట్పుట్ చూడాలి, తప్పులేదు. కోడ్ చూడవాలి, అర్థం కాదు, చచ్చిపోవాలి. కోడ్ కూడా బాగానే రాస్తా. మంచిగా ఉంటాడు పాపం. ఎందుకంటే ఇతను అండర్వేర్ శాలరీతో గర్ల్ ఫ్రెండ్ ని పబ్బుని మెయింటైన్ చేయలేదు. ఈ మొత్తం అండర్వేర్ లో క్లాస్ కి ఆబ్జెక్ట్ కావాల్సిన ఏకైక వ్యక్తి పాపం జావారెడ్డి. కానీ ఎప్పటికీ యాష్ మ్యాప్ కి ఇండియా మ్యాప్ తేడా తెలియదు. ఆంటోనీ గారు జావారెడ్డిని పట్టేసిందన్నా. అయితే ఏంటి? ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేసేస్తున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ మన రాములమ్మని పంపిద్దాం మరి. రాములమ్మ ఎవరన్నా? రాములమ్మ కదా, రాములమ్మ ఎంసీఏ ఏ ప్రాజెక్ట్కి వెళ్తే ఆ ప్రాజెక్ట్ ఖతం అవుతుంది. గట్లంటావా? అయితే కానీ పంపించేస్తాం. రాములమ్మ రామనమ్మ ఎంసీ ఎప్పుడో పూర్తి. అప్పుడు గోపాల్ పాస్పోర్ట్ అని ఏదో లాంగ్వేజ్ ఉన్నాయి. తర్వాత ఎన్నో నెట్ కొట్టు, గూగుల్లో కొట్టు, కాపీ కొట్టు, ఏదో నెట్ చేస్తాం. కానీ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఆ వర్డ్ కంపోజ్ చేయడం రామనమ్మకి అలవాటు. సో ఇప్పుడు రామనమ్మ ఇంట్రెస్ట్. ప్రాజెక్ట్ ఆగిపోయిందా? కొంచెం వచ్చి చూడు ప్లీజ్. ఏమైనా రారా? అరే ఫోన్ డిస్కనెక్ట్ అయిందా? ఓకే వినిపిస్తుందా? వినిపిస్తుందా? నువ్వు ఎప్పుడంటే రాజాకి కింద పనిచేస్తాను కదా. నేను మీరు ప్రాజెక్ట్ మీద ఉన్నాయి. అరే క్లయింట్ తో ప్రాబ్లం రా ప్లీజ్. అరే ఓకే థ్యాంక్స్ రా. భాష